మోక్ష ప్రాప్తి అనేటువంటిది. కాబట్టి మానవ జన్మ లేనిది మోక్షం అనేటువంటిది దొరకడం కష్టం. ఆ మానవ జన్మ దొరికిన తర్వాత గురువుపదేశం పొందగా మనం అనవసరంగా ప్రపంచంలో పడి ఇది ఉంది అది ఉంది, ఇప్పుడే గురువు ఎందుకు, ఇప్పుడే మనకు మోక్షం ఎందుకు అంటే మనకు మనం మోసం చేస్తాం. అందుకే గురువుని చేరి గురువు ఉపదేశం పొంది గురువు చెప్పినటువంటి తారక ధ్యానాన్ని మనం చేస్తున్నామంటే అది సదా మనకు మనం ఒక మార్గం మీద తెచ్చుకున్నాం. ఏదో గురుపదేశం తీసుకున్నాం, మనకు ఇంతవట్టుగా మనకు సరిపోతుంది అనేటువంటిది కాదు. గురువు ఇచ్చినటువంటి తారకాన్ని పఠన చేయాలి. ఈ నీ దేహశుద్ధి, నీ అణువు కూడా శుద్ధి అయిపోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముట్టు రక్తం అనేటువంటి తాగి, అదేవిధంగా నీ మలమూత్రాలు విసర్జించినటువంటి దాన్ని నువ్వు సర్వస్వాన్ని ఇచ్చేసుకొని అతి దుర్బలమైనటువంటి ఈ జన్మ నుండి భూమి మీదకి వస్తుంది. తల్లి గర్భం అంటే భూమిలో కూడా ఉన్నటువంటి సమాధి కూడా దానికి కూడా గర్భం. ఈ గర్భం నుంచి వచ్చిన తర్వాత ఆ గర్భంలో తప్పనిసరి పోవుడదు. ప్రతి పుట్టినటువంటి వాడు ఏదో ఒక రోజు సావు అనేటువంటి తథ్యం. ఆ సావు వచ్చిన దాకా మనం తప్పనిసరి గురువుని చేరి గురు ఉపదేశం పొందాలి. గురువు చెప్పినటువంటి నడవడి మీద నడవాలి. గురువు సమక్షంలో మనము ఒక గడియ కూర్చున్నా తారక ధ్యానం 100 సంవత్సరాలు తపస్సు చేసిన దానికి సరి సమానమైన. కాబట్టి గురువు సమక్షంలో, గురువు మార్గంలో, గురువు ఆశ్రమంలో, గురువు పని ఏది నువ్వు చేసినా ఈ భూమి మీద లోపల పోయిన తర్వాత ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది విలుప్తమైంది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది మునిగిపోతుంది ఎవరు చెప్పలే. ఎన్నోసార్లు ప్రళయాలు వచ్చినాయి. ఈ భూమి అనేటువంటిది మునిగింది, మళ్ళా తేలింది. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులు కొట్టుకొని పోయినాయి. మహానుభావులు అయినటువంటి సద్గురులతో ఉన్నటువంటి వాళ్ళు అరే నాయన ఈ ఆపద వచ్చేది ఉన్నది, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అంటే మంచిది అప్ప అని ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి వాడే బతికి పడ్డాడు దర్శని. కాబట్టి గురువు లేని విద్య ఎప్పటికీ కూడా నీకు చెడు చేస్తుంది. గురువు లేని విద్య నీకెప్పుడు వినాశనం దిక్కు తీసుకోపోతుంది, కానీ మంచి దిక్కు తీసుకోపోతుంది. అందుకే ప్రతినిత్యం ప్రతి దగ్గర గురువుని పెట్టాలి. మనిషికి దేహం అన్నప్పుడు రోగం వస్తుంది, అదేవిధంగా కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అన్నీ అయింది. లాస్ట్కు నువ్వు కూడా ఈ భూమి యొక్క గర్భంలో పోయి అక్కడనే నిద్రిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసినాం, సమాధులు గడప. ప్రపంచం చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హౌలగాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకు పొందలు పెట్టి వాళ్ళకి పూలు ఎక్కిస్తున్నారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఫలానా చేస్తారంటే ప్రతి మానవుడు పుట్టినోడు గిట్టక మానవుడు, గిట్టినటువంటి వాడు పుట్టక మానవుడు. సావు పుట్టుక అనేటువంటిది సత్యం ఉన్నది, కానీ సచ్చినటువంటి వాని యొక్క స్థానం అనేటువంటిది కూడా. అందుకే దేవుడు ఏం చేసిండు, వాని చమత్కారం కూడా చాలా గొప్పది.
ఎలాంటి చమత్కారుడు అంటే, మనం ఇంతమంది ఈ టెంట్లో కూర్చున్నాం, ఒకరిని ముఖం ఒకరిని తెలియదు, ఎవరి ముఖం వాళ్ళు. ఇదే చాలా పెద్ద రహస్యం. ఒక తండ్రి కడుపులో పుట్టినటువంటి పిల్లగాది కూడా ముఖం వేరే తీరున్నాడు. తండ్రిగా పుట్టిండు, తల్లిగా పుట్టి అన్ని పోలికలు కలిసినా కొంచెం పరముంది. కాబట్టి నీ దేహం అనేటువంటిది ఒక దేవాలయం. దాంట్లో ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మను ఏ విధంగా నిలిచి ఉన్నాడో ఆ స్వరూపాన్ని గ్రహించడానికి గురు, ఆ స్వరూపాన్ని తెలుసుకునేందుకు గురు. అది తెలుసుకోక మనం ఈ తనువు సాధించినామంటే మన జన్మ వృధా అయినట్టు. అందుకే ఒక్క నిమిషం కూడా మనం గురువుని విస్మరించి నడవకూడదు. తప్పనిసరి గురువు దగ్గర చేరాలి, గురువు బోధ తీసుకోవాలి, గురువు ఉపదేశం పొందాలి. లేకపోతే నీ జన్మ వ్యర్థమైపోతుంది. ఇక్కడ మన ఈరోజు భక్త మండలంలో అంతా వంట చేసిరు, అందరికి తినబెట్టారు. వంట చేసి మనకు తినబెట్టలేదు అనుకో, ఏమైతుంది? ఖరాబ్ అవుతుంది, పాసిపోతుంది. నీ దేహం కూడా అట్లనే ఉన్నది, నీ జన్మ కూడా పాసిపోయేది. ఎలా పోతుంది? పోయేది. అది ఎప్పుడు పోతుంది, ఏం సంగతి ఎవరికి సమయం అనేటువంటిది ఎప్పుడు ఆసనం అవుతుంది చెప్పలేదు. కానీ నేను 100 సంవత్సరాలు బతుకుతా, నేను 150 సంవత్సరాలు బతుకుతా, నేను 90 సంవత్సరాలు బతుకుతా, నేను 70 బతుకుతా అంటే ఇది అంతా కూడా మనకు మనం ద్రోహం చేసుకున్నట్టు, మనకు మనం మిస్గైడ్ చేసుకుంటున్నాం. ఆశ, అరే రేపు ఏమవుతుంది, ఏనుండి గడియలో ఫుర్సత్, గడియలో ఏమవుతుంది చెప్పలేము. ఇప్పుడు ఈ గడియలో ఉన్నాం, ఇంకో గడియలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అందుకే తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి గురువు బోధ తప్పనిసరి తీసుకోవాలి. జన్మ వృధా అంటే దాని అర్థం తెలుసుకోవాలి. మనం జన్మ ఎందుకు వృధా అవుతుంది? జన్మ వృధా చేసుకుంటే లాభం ఏమున్నది, దానితో నష్టం ఏమున్నది, దానికి ఎంత శిక్ష ఉన్నది, మన గుర్తింపు ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మానవ జన్మ ఒట్టిగా లేదు. ఈ మానవ జన్మలోనే మోక్షం ఉంది. ఈ మానవ జన్మలోనే జన్మరహితం అనేటువంటిది ఉంది. ఈ జన్మరహితం కలిగినటువంటి ఈ జన్మలో మనం గురువుని చేరి దరి చేరకపోతే మనకు కాపాడేటువంటి వాడు లేడు. అందుకే తప్పనిసరి గురువు కావాలి, గురువు సేవ చేయాలి. మనం ఎంత సేవ చేస్తే అంత మనకు పుణ్యం అనేటువంటిది ప్రాప్తి అవుతుంది. 10 మందికి నీళ్ళు దాపిస్తే పుణ్యం దొరుకుతుంది, 10 మందికి పైసలు దానం చేస్తే పుణ్యం దొరుకుతుంది, 10 మందికి భోజనం చేపిస్తే పుణ్యం దొరుకుతుంది, 10 మందికి ఏమైనా వస్త్రాలు దానం చేస్తే పుణ్యం దొరుకుతుంది, 10 మందికి మనకు వాళ్ళకి సౌకర్యమైనది మనం కల్పిస్తే పుణ్యం దొరుకుతుంది. కానీ మోక్షం అనేటువంటిది కేవలం గురు ఉపదేశంలోనే దొరుకుతుంది. కాబట్టి గురు ఉపదేశం అంత గొప్పది. ఒకవేళ మానవ జన్మ ఎత్తి నువ్వు మోక్షం పొందాలంటే నీ అంత మూర్ఖుడు దరిద్రుడు ప్రపంచంలో లేడు. మనం ప్రపంచం యొక్క ఆస్తిని మనం పిల్లలకు కూడబెట్టిస్తున్నాం. మనం జాగలు కొనిస్తున్నాం, భూములు కొనిస్తున్నాం, ఇళ్ళు కడుతున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఇవి ఏవి కూడా నీతో వచ్చేటి కావు. నీతో నీ వచ్చేటి కేవలం గురువు ఉపదేశం, గురు రూపమే, గురు మార్గమే, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం, నువ్వు చేసుకున్నటువంటి ధ్యానమే. ఒకవేళ నువ్వు దీనిని పొందలేదంటే మనం ఎంత పెద్ద ఆస్తిని విడిచిపెట్టుకుంటున్నాం. ఈ ఒడిచిపోయే ఆస్తికి మనం ఇచ్చేస్తున్నాం. చచ్చిపోయినాక ఇంకెప్పటిదాకా పెడతారా, లేపురా 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 లేపురా, వీడు లేపకపోయినా వాడు వచ్చి మంది లేకపోయి తీసుకుపోయి బోధ పెట్టేస్తారు. కాలం పెట్టాడు ఉంటే కాదు. అంత డైంజర్ ప్రపంచం. ఎంత డైంజర్ ప్రపంచం అంటే మన కరోనాలో వచ్చినప్పుడు చూసాం. పెళ్ళాం చచ్చిపోతే మొగుడు పోలే, మొగుడు చచ్చిపోతే పెళ్ళాం పోలే, తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు పోలే, పిల్లలు చచ్చిపోతే తండ్రి తగ్గిపోలే. వాడికి తల్లి వాడు చచ్చిపోయాడు కానీ మళ్ళీ మాకేమో తగ్గుతా.
అంటే దైవం అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి ఇట్లా తెస్తుంది. చూద్దాం వీడు ఇట్లనన్నా మారి మంచిగా నా మార్గం మీదకి వస్తాడా అని. అప్పుడు మస్తు మొక్కిండు దేవునికి, మంచిగా ఉండాలని మొక్కిండు, మస్తు అది చేసిండు, ఫలాలు చేసిండు, దాన ధర్మాలు చేసిండు, అన్నీ చేసిండు. మళ్ళా దాన్ని ఏం కాదు ఇట్లా అవుతుందని కానీ మళ్ళీ షేర్లు అయిపోయారు, మళ్ళీ మర్చిపోయారు. కాబట్టి మాయ అనేటువంటిది ఫాతిలప్ప గారు న్యాయప్రభు హోదామృతంలో రాసి, సందు లేకుండా ప్రపంచంలో పరమాత్మను నిండి ఉండగా మాయకు ఎక్కడి నుంచి సందు దొరికింది అని రాసి. కాబట్టి ఆ మాయను జయించాలంటే గురువు ఉండాలి, గురు సాంగత్యం అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ఆ మాయను జయించకపోతే మనం ఎప్పటికీ ధరించాం. కేవలం మనం రూపం మార్చుకున్నంత మాత్రాన మనం మహానుభావులం కాదు. మనం నల్ల శైల వేసుకున్నాం, పచ్చ శైల వేసుకున్నాం, ఆకుపచ్చ శైల వేసుకున్నామా, ఇంకా మొత్తం రూపం మార్చుకున్నామా, దీంతో పరిపూర్ణమైతే మాట పరిపూర్ణత అనేటువంటిది రాదు. కానీ కంసకం గురు మార్గం మీద ఉన్నటువంటి దాన్ని ఏర్పడుతుందని గుర్తింపు అపగాయించిందని నమ్మకం. ఈ మొదటి నుంచి మెట్టు నుంచే నువ్వు హాయి నుండి దీనిని గట్టిగా పట్టుకుని నడిస్తే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పచ్చశీల నల్లశీల అయ్యాగానే అప్పగారు ముంగట వచ్చినాక వేసుకుంటారు. అప్పగారు తర్వాత అక్కడ బయటకు పోగానే తీసి కీసలో పెట్టుకుంటారు, లేకపోతే బ్యాగ్లో పెట్టి ఆయన. ఎందుకంటే వాళ్ళు చూసి గురు దగ్గర పోతున్నావు, ఏం పెట్టుకున్నావా, ఇది ఏం వేసినావు అని. మహమ్మద్ ప్రవక్త గారి అప్పగారు ఇట్లనే అందరికీ బోధ చెప్తుంది. బోధ చెప్తున్నప్పుడు ఒక ఆయన అక్కడ మెట్ల దగ్గర నిలబడి చూస్తున్నాడు, అప్పగారు ఏం బోధ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు. అయితే అప్పగారి యొక్క రూపము, ఆయన వేసినటువంటి వేషధారణ వారికి చాలా నచ్చింది. అప్పగారు ఎట్లా తయారవుతుండే సేమ్ అట్లనే తయారవుతుండే. అప్పగారు ఎట్లా పాగ కడుతుండే అట్లనే పాగ కడుతుండే. అప్పగారు ఎట్లా లుంగి కడితే అట్లనే లుంగి కడుతుండే. అప్పగారు ఎట్లా షర్ట్ దొరికితే అట్లనే షర్ట్ దొరుకుతుండే. అప్పగారు ఎట్లా పాదరక్షకులు దొరికితే అట్లనే పాదరక్షకులు దొరుకుతుండే. సేమ్ సేమ్ టు సేమ్ అప్పగారు ఎట్లా తయారైతే అట్లనే తయారవుతుండే. కానీ ఉపదేశం పొందింది. ఉపదేశం తీసుకొని అప్పగారి దగ్గర కల్మ చదవలేదు. అయితే ఆయనకి చచ్చిపోయినాక అప్పగారు ఎక్కడో యాత్రకు పోయిన వచ్చినాక అని వాడు ఫలానా వ్యక్తి కనబడుతున్నాడు బిడ్డ, ఎక్కడ పోయిండు అంటే, అరే అప్ప మీరు పోయినాక చచ్చిపోయింది మొన్న అంట. అరే అంటున్నా, సరే సరే ఎక్కడ వాడికి పాతేసిందంటే ఫలానా దగ్గర బుగ్గబెట్టినప్పుడు అన్నట్టు నన్ను పొదలు నడవాలి. అప్పగారు కొంతమంది భక్తులు అందరూ కలిసిపోయి పోయినాక అప్పగారు సమాధి దగ్గర పోయినాక చూస్తే వాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. స్వర్గంలో వారికి స్థానం దొరికింది. అయితే భక్తులందరూ అడిగిండు, నిజమే అప్పగారిని వీడు గురుపదేశం పొందలే కదా, మన ఉపదేశం పొందాలి కదా, పొందకపోయినా స్వర్గంలో పోయిండా అంటే అప్పగారు దృష్టి పెట్టిండు. అర్థమైందా? ఒక దేవదూత వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఏమన్నాడంటే, నీ రూపం అనేది వారికి చాలా ఇష్టం ఉండే. అప్పగారి రూపం చాలా ఇష్టం ఉండే. ఆ రూపంకి మొత్తం వాడు సేమ్ నీ లెక్కనే తయారవుతుండే. నీ లెక్కనే బాగా కడుతుండే, నీ లెక్కనే లుంగి కడుతుండే, నీ లెక్కనే బట్టలు తొడుగుతుండే, సేమ్ నీ లెక్కనే తయారవుతుండే. అయితే దేవునికి వాడు చేసేటువంటి ఏదైతే వస్త్రాధారణ చేసిందో ఆ వస్త్రాధారణ చాలా నచ్చింది. నీ మీద ఇమానం తేకపోయినా నీ వస్త్రాధారణకు ఒప్పుకోడు. నువ్వు ఎట్లా దొడిగినో అట్లా దొడిగింది కాబట్టి వారికి దేవుడు స్వర్గంలో స్థానం ఇచ్చింది. అంటే గురువుని చూసి గురువు ఉపదేశం పొందకపోయినా గురువు రూపానికి విలువ ఇచ్చినటువంటి వాటికి కూడా మోక్షం అనేటువంటిది ప్రాప్తి. గురువు యొక్క వేషధారణలో కూడా అలాంటి మహత్తరత్వం. కాబట్టి గురువు ఏది మనకు ఇచ్చిండు, నల్లశేల ఇచ్చినాం, పచ్చశేల ఇచ్చిండు, మనకు విలువ. ఇది చాలా పెద్ద విలువ.
పుట్టింది కాదు. ఇప్పుడు వేసుకున్నాం పోయి కళ్ళు దుకాణంలో వేసుకొని తాగుతున్నాం, సారా దుకాణంలో పోయి కూర్చొని తాగుతున్నాం. ఎంత పెద్ద అవమానం, ఎంత మనం చెడు చేసినట్టు, చాలా పెద్ద చెడు. అందుకే గురు మార్గంలో వచ్చిన తర్వాత గురువు సమక్షంలో మనం ఎట్లా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా నడవాలి. గురు శిష్యుడు అనేటువంటి వాడిని చూసేదానికి దూరం కానీ వాడు ఫలానా గురువు శిష్యుడు వస్తున్నాడు అని వీడు వేరుడు అమ్మ వదిలేనా వాడు శిష్యుడా పోయి అని అంత క్రమశిక్షణ రావాలి. అలాంటి స్థానం అనేటువంటిది మనం దక్కించుకోవాలి. కాబట్టి గురువు ఎప్పుడు కూడా చిన్నగా పెద్దగా, గురువు అంటే గురువే. 10 మంది శిష్యులున్న గురువే, 2 శిష్యులున్న గురువే. ఎవడు శిష్యుడు లేకపోయినా అప్పగారు వానికి గురుదూరం ఇచ్చిండు అంటే వాడు గురువే. అప్పగారు వానికి శబాష్ అన్నాడు అనుకో, శబాష్. బద్మాష్ అంటే బద్మాష్. అందుకే అప్పగారితో మనము శబాష్ తరం తీసుకోవాలి. అప్పగారు ఏ విధంగా అయితే నడిచిందో ఆ నడువడి మీద నడిచే ప్రయత్నం తప్పనిసరి ప్రతి శిష్యుడు చేయాలి. గురుపదేశం తీసుకున్నోళ్ళు గురువు చెప్పినటువంటి నడువడి మీద నడిచి, గురువు నా మార్గం మీద నడిచి గురువు తప్పనిసరి మనం విలువయ్యాలి. గురు మార్గానికి విలువయ్యాలి. అప్పుడే నీకు జయం అనేటువంటిది కలుగుతుంది. ఇది చాలా పెద్ద విషయం. అందుకే ఫాజిలప్ప గారు న్యాయప్రభు మూదామృతంలో దాంట్లో ఖురాన్ ఉన్నది, హదీస్ ఉన్నది, మళ్ళీ దాంట్లోనే మీకు భగవద్గీత కూడా ఉన్నది, రామాయణం ఉన్నది. అన్ని గ్రంథాలు కూడా దాంట్లో పళ్ళు పోకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు న్యాయప్రభు బోధామృతం తీసుకుపోయి చేస్తారు. అప్పగారు ఫోటో కూడా తీసుకుపోతారు. ఫోటో ఎందుకు పెట్టాలి? అప్పగారి రూపం చూడడానికి. అప్పగారి యొక్క రూపాన్ని మన దృష్టి నుంచి, మన ఈ కళ్ళ నుంచి, నేత్రాల నుంచి, మన హృదయంలో, మన అనుమానంలో నింపుకోండి. ఎప్పుడైతే అప్పగారు నీళ్ళ నిండిపోయిందో ఆ ఫోటో అవసరం లేదు. న్యాయప్రభు బోధామృతం తీసుకుపోయి దానికి కూడా బొట్టు పెట్టి 2 పూలు పెట్టి పెడతారు. దానికోసం లేదా, అప్పగారు చెప్పిన బోధ అర్థం చేసుకోవాలి. అప్పగారు చెప్పినట్టు బోధను అర్థం చేసుకుని నువ్వు నడిచినప్పుడే నువ్వు కామ్యమే. లేకపోతే నువ్వు వాళ్ళు కూడా చెప్పిపోయాను కదా, చదవబోయి అప్పగారితో కలిసినప్పుడు అప్పగారి రూపం అప్పగారు పోగానే మన రూపం మీదకి వచ్చేస్తాయి. అది మనం కూడా మనకు మనం మోసం చేసుకున్నట్టు. అందుకే చాలా మంది అంటారు, అప్ప నేను ఏం చేసినా నాకు ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఫలానా అవుతుంది, ఇది అవుతుంది అంటే అప్పగారు పోగానే మన పాత రూపంలో వస్తున్నాడు. అప్పగారు పక్కన పోగానే మన పాత రూపంలో వస్తుంది. పాత రూపం రాగానే మళ్ళీ అది పాత రూపం మనం వదిలేదు. గురు శిష్యుడు అంటే శిష్యుడేగా. ఒక శిష్యుడు ఒక ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి అరిష్టమైనటువంటి గురువు అని శిష్యుని యొక్క స్థానం అంతా. గురుపదేశంలో ఒక్కడుండి ఒక ఊర్లో అప్పగారు చెప్పినటువంటి తారక మంత్రాన్ని పఠిస్తున్నాడంటే ఆ ఊర్లో ఉన్న దరిద్రము, ఆ ఊర్లో ఉన్న అంత చెడు కొట్టండి. ఒక శిష్యుని యొక్క స్థానం అంతా ఒట్టి కాదు. ఇక మనం ఒకటి లేదు, పోతున్నాం అప్పగారు వస్తున్నాం, అప్పగారు వస్తున్నాం, పోతున్నాం కదా, మొక్కుతున్నాం కదా, పోతున్నాం కదా, మొక్కుతున్నాం కదా. అప్పగారు చెప్పింది అమలు మాత్రం చేస్తాం. అది చాలా పెద్ద. గురువు యొక్క పాదం దొరుకుడు చాలా పెద్ద స్థానం. అందుకే శిష్యుని యొక్క స్థానం ఎక్కడ ఉన్నదంటే గురువు పాదాల దగ్గర. ఇప్పుడు చాలా మంది గురువుకు మొక్కుతున్నారు, గురువుకు మీరు దేవుడు అనుకుంటారా, గురువుకు దైవం అనుకుంటారా, గురువుకు ఫలానా అనుకుంటారా అంటే గురువుకు దైవం అనుకుంటున్నామా, గురువుకు మనం భగవంతుడు అనుకుంటున్నామా? ఇది మన నమ్మకం మీద ఆధారపడి ఉన్నది, మన దాని మీద. ఎవడైతే పుడతాడో శాస్త్రయుక్తంగా ఏం చెప్తుంది, ప్రపంచంలో పుట్టినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అది దైవం కాదు. ఏం కాదు, పుట్టినటువంటి వాడు దైవం కాదు. అదేవిధంగా చచ్చినటువంటి వాడు దైవం కాదు, మళ్ళా పుట్టించేటోడు దైవం కాదు.
అదే కదా పుట్టించేటోడు అంటే పుట్టించేటోడేవాడు మనిషి, అర్థమైందా? పుట్టేటోడేవాడు మనిషి, అర్థమైందా? చచ్చేటోడేవాడు మనిషి. దైవానికి సావు అనేటువంటిది ఉందా? అందుకే మనం ఫాతిహాలో చదువుతాం, ఖుల్ అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకున్ లహు కుఫువన్ అహద్. అంటే దైవం యొక్క అక్కడ ఒకడు ఉన్నాడు, దైవం ఒకటి ఉన్నది. ఆ దైవానికి రూపం లేదు. దైవము చాలా అనంత పరమాత్ముడు, అర్థమైందా? అనంత కరుణామయుడు. ఇవన్నీ చెప్పుకుంటే ఏం చెప్తుందంటే వాడు ఎవరికి పుట్టాడు, వాడు ఒకరితో పుట్టించబడలేదు, ఒకరిని పుట్టాడు. మన సృష్టి మొత్తం ఆవిర్భావం చేసినాడు ఎవడు? సృష్టి ఆవిర్భావం చేసినాడు ఎవడు? దేవుడు. మనిషి యొక్క ఆవిర్భావం చేసినాడు ఎవడు? దేవుడు. ఈ సృష్టికి మూలమేవాడు? దైవం. అదే కదా. కానీ అని ఏమంటుండంటే నేను కొంతమందిలా వాళ్ళకు నేను ఎన్నుకున్నా. ఏమంటాడు? కొంతమందికి నేను ఎన్నుకున్నా, వాళ్ళకు నేను కొన్ని నా దృష్టి వలన వాళ్ళు చెప్పింది అయితే అర్థమైంది, వాళ్ళు మార్గాన్ని చూపిస్తారు కదా. ఇప్పుడు శ్రీరాముల వారు వచ్చిండు, శ్రీకృష్ణుల వారు వచ్చిండు, యేసు ప్రభు వచ్చిండు, మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిండు. ఇట్లా కొన్ని లక్షల మంది ప్రవక్తలు ఎవరైతే సత్య మార్గాన్ని, దైవ మార్గాన్ని, ఏదైతే మార్గాన్ని బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత యోగులు, ఋషులు, మునులు, గురువులు, వీళ్ళందరూ కూడా మార్గాన్ని బోధించారు. నాయన దైవం ఉన్నది, దైవనామస్మరణ, దైవాన్ని చూడండి, దైవాన్ని గ్రహించండి. అర్థమైన ఒట్టిగా అనవసరంగా ఇక్కడ పడితే అక్కడ ఫలానా దగ్గర ఇది అని ప్రతి దాంట్లో దైవం. కానీ ఎవరైతే పరమాత్మను మహానుభావులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి దాని మీద నడిచి వాళ్ళతో ఉండి నీ జన్మను తగ్గించుకోవాలి. ఒకవేళ నేనే దైవం దగ్గరికి డైరెక్ట్ పోతా అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోయి, పరిస్థితుల్లోనూ నువ్వు పోలేను. దైవం దగ్గర నువ్వు డైరెక్ట్ పోయేది ఉంటే దైవమే నీకు ఆకాశం నుంచి కిందికి వేస్తుంది. నీటి బిందువులు పడుతున్నాయి కదా, ఎక్కడి నుంచి పడుతున్నాయి నీటి బిందువులు? నువ్వేమనుకుంటున్నావు? ఆకాశం ఎత్తుకెళ్ళి పడుతు. ఆకాశం ఎంత ఉన్నది? అనంతమైనటువంటి, అర్థమైంది? దాంట్లో కూడా ప్రకృతి ఉన్నది. సముద్రం నుంచి నీళ్లు ఆవిరైతే మీద పోయి మేఘాలు, ఆకాశం దగ్గర ఎక్కడ పోయి పోతే ఆకాశం దాకా పోదు. కానీ భూమి మీద తేలాలి, ఆకాశంలో మనం ఆకాశం అనుకుంటాం, ఆకాశంగా. ఆ మేఘాలు ఏమైతే అవి ఎప్పుడైతే మెంట్ అవుతాయి అవి బిందువుల లెక్క కిందికి పడతాయి. దానికి కూడా ఒకటి జుమేదారు పెట్టి ఒట్టిగానే గాలికి పెట్టారు పెళ్ళ. కాబట్టి నీ జన్మ కూడా అంతే ఉండదు, అర్థమైంది? తండ్రి ద్వారా తల్లి దగ్గర పోతున్నాం, తల్లి ద్వారా ఈ భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ గురువు చేరినామంటే దరి చేరుతాం, లేకపోతే ఆగలేదు. కాబట్టి గురువు అవసరం అంతా ముఖ్యమైనటువంటి, గురువు ఆవశ్యకత అనేటువంటిది అంతా ముఖ్యమైనటువంటి. ఒకవేళ గురు మార్గం మీద ఉండి మనం చెడు మార్గం మీద పోయినాడంటే, అందుకే దైవం ఏం చెప్పండి, దేవునికి ఎవరైనా చచ్చిపోయిందంటే చెప్పాడు, ఏమరా దేవుడా ఇట్లా చేసినావు, చంపేసినావు, నువ్వు అట్లా చేసినావురా, నీ ఇంట్లో పండుగరా, నీకు అట్లా కానీ ఇట్లా కానీ దేవుని కూడా తింటారు. తింటారా? చచ్చిపోతే తింటారా? ఊళ్ళో తింటారు. చెప్పువారు చచ్చిపోయిన అట్లా చేసింది, ఇట్లా ఏ దేవుడు కాపాడలేదని ఎవడు అంటాడు, ఏది గురువు కాపాడలేదని అంటాడు. గురువు కూడా చచ్చిపోతుంది. గురువు సమాధి తీసుకుంటాం కదా, తను సాధించినాక మనకు ఇలా దరగాలు కట్టుకున్నాం, వసూలు చేస్తున్నాం. కానీ ఎవరైతే గురు మార్గం మీద హాయం ఉండి గురువు చెప్పినటువంటి నడవడి మీద వస్తారో, యోగి స్థానం అనేటువంటిది పొందుతారు, వాళ్ళ సమాధిలో జీవించే ఉంటారని ప్రతి గ్రంథం అనేటువంటిది పొట్టిగా లేదు. దరాల మీద మనం పోతున్నాం, చాదలు చెప్తున్నాం, అక్కడ పోయి
ప్రార్థన చేస్తున్నాం, ఆయన నాకు ఇది కావాలి, నాకు అట్లా కావాలి, నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ నష్టమైంది, మంచి కావాలి. అక్కడ దైవ దూతలు అనేటువంటి వాళ్ళు హాజరుంటారు. ఉండి ఏం చెప్తాయి దైవానికి, ఫలానా ఫాజిలప్ప గారి దగ్గర చాలా మంది మీ కోరికలు కోరినాయి దేవుడు అంటే సాక్ష్యం చేసేది పోయి అయిపోయి ఈ సంవత్సరం కాలేదు, ఈ నెల కాలేదు, మళ్ళా నెల అవుతుంది, మళ్ళా నెల కాదు మళ్ళా నెల అవుతుంది, మళ్ళా నెల కాదు మళ్ళా నెల అవుతుంది, మళ్ళా నెల కాదు సంవత్సరం కాదు, సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరం అవుతుంది, కానీ అవుతుంది. దాంట్లో సమయం అనేటువంటిది తీసుకునే దాంట్లో కూడా మర్మం ఉంటుంది. ఏ వస్తువు మనకు ఎప్పుడు ఏ స్థలంలో ఏ టైంలో దొరకాలో ఆ టైంలో తప్పనిసరి నీకు దొరుకుతుంది. నీ దగ్గర ఏముండాలి? ఓపిక ఉండాలి, సహనం అనేటువంటిది ఉండాలి. అది ఉన్నప్పుడే రేపు నువ్వు ప్రపంచం నడిపించడానికి కూడా అర్హునివైతావు, రేపు పారమార్థికం నడిపించడానికి కూడా అర్హునివైతావు, గురు మార్గం నడిపించడానికి కూడా అర్హునివైతావు. కాబట్టి నీ గురు ఇష్టం మీద సర్వం అపగారిష్టమై మంచిది కానీ చెడ్డది కానీ ఎంత నువ్వు అలవాటు చేసుకున్నావు అంటే నీ జన్మల నీకు కష్టమనేటువంటిది రాదు. ఏదైనా అపగారిష్టమే. ఇది ఒక మాట మనం గట్టిగా తెలుసుకోవాలి. డబ్బులు వస్తున్నది, మోకాలలో వస్తున్నది, తలకాయలు వస్తున్నది, కష్టం అవుతుంది, నష్టం అవుతుంది, ఫలానా అంతా అపగారిష్టం. ఈ భావన నీలో తెచ్చుకున్నావు, ఇది గట్టిగా నాటుకున్నావు అనుకో, నీ అంత కావ్యాలుగా ప్రపంచంలో ఎవరు లేవు. ఇక ప్రతిదానికి నెత్తికి చేయి పెట్టుకొని ఆలోచన చేసుకొని అయ్యో నేను ఇది అనుకున్నా నేను కాలేదు, నేను అక్కడ పోయినా మొక్కినా నాకు కాలేదు, నేను ఫలానా దగ్గర మొక్కినా కాలేదు అంటే ఇక్కడ మళ్ళా మాయ వస్తుంది. మాయ వచ్చి ఏం చేస్తే అరే ఇక్కడ పోతే కాలేదు కదా, ఇంకో దగ్గర పోదాం అక్కడ అవుతుంది కథ. అక్కడ పోయినాడు, అక్కడ పోయినాక వాడేమో చెప్తాడు, అక్కడ పోయినా ఇక్కడ కూడా ఇంకో దగ్గర కథ. వీడు చక్కర్లో ఉంటాడు, ఇక చక్రం కొట్టి 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 ఉయ్యాల ఊగి ఊగి మళ్ళీ ఎక్కడికి వస్తారు, ఉయ్యాల ఎక్కడ కడతారా, ఎక్కడ కడతారు, ఉయ్యాల దూరాన్ని కడతారు. అది అటు ఇటు ఊగి ఊగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, దూరం కిందికి వస్తుంది. అక్కడిక్కడ తిరిగి కొన్ని పైసలు గీసాలు ఖర్చు పెట్టుకొని అక్కడ ఇక్కడ పోయి మళ్ళా అప్ప ఇక్కడ అక్కడ పోయిన కానీ ఏం కాలేదు అప్ప అని మళ్ళీ అప్పగారు తిరిగి వచ్చేది కదా, మంచిదే, పర్వాలేదు, గట్టిగా ఉండాలి. అప్పగారు ఏమన్నాడో ఆ వాక్కు తీసుకోవాలి. అప్పగారు నోటి నుంచి వెళ్ళింది అవుతుంది బిడ్డ, అయితే అప్పగారు అవుతుంది కంపల్సరీ. ఇవాళ కాదనుకో రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది, ఎల్లుండి కాకపోతే చెప్పినా కదా సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు, కానీ అవుతుంది పక్క. దానికి సమయం నిర్ధారణ ఉంటుంది. నీ పుట్టుక కూడా నీ ఇష్టంతో కాలే, నీ సావు కూడా నీ ఇష్టంతో కాదు. కానీ నువ్వు ఎప్పుడు పుట్టినావు ఎప్పుడు చస్తావు అనేటువంటి తెలుసుకోవాలంటే గురువు ఉపదేశం పొంది గురువు సేవలో ఉంటేనే అర్థమైంది. ఫాజిలప్ప గారు ఐక్యమయ్యేటప్పుడు చెప్పిండట, అందరికీ పిలిచి చెప్పిండట, ఇప్పుడు నా టైం అయిపోయింది బిడ్డ నేను పోతున్నా. లేదు హాస్పిటల్ పోదామని షరీఫప్ప గారు అన్నారు. అరే ప్రపంచంలో నీకు కూడా తెలియదు అలా, నువ్వు కూడా ఇట్లానే అంటావా అని అన్నారు. ఆశ ఉంటుంది, హాస్పిటల్ తీసుకోకపోతే ఇంకా కొన్ని రోజులు బతుకుతారు. ఈ హాస్పిటల్లో అయితే తీసుకోకపోతే అది వెంటిలేటర్ పెట్టి 5-6 లక్షలు కూర్చొని ఇక చచ్చిపోయాడని పంపిస్తారు. అంత ప్రపంచం అంటే పైసా, ప్రపంచం అంటే పెట్టుబడి, ప్రపంచం అంటే ఆశ అనేటువంటిది ఉంటుంది. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా ఎంత అయినా వీటిని నియతి లేనది నియతి. అందుకే గురు ఆశ్రమాలను రాగానే ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ అన్నం తిన్నాను కానీ కానగా లంగరమైన కానగా తెలుసులే చిష్టి అలా అందరికీ ఏమున్నది, ఫస్ట్ అమ్మగారు మానగం రాను ఫస్ట్ అన్నం తిన్నాడు. ఎందుకంటే అన్నం తిన్నాడంటే కడుపు నిండిందంటే నిమ్మలమే ఉంది. అప్పగారి యొక్క ఆశ్రమం ఉంది, బుక్క కూడా కడుపులో పోయింది అంటే ఆత్మకు చాలా పెద్ద బలం వస్తాయి. శరీరప్ప గారు చెప్తుంది, ప్రపంచంలో మనం ఇంటిలో తినేది దేహానికి కలుగుతుంది బిడ్డ, గురు ఆశ్రమంలో గురువుల దగ్గర తినేది ఆత్మకు కలుగుతుంది.
అంత పెద్ద మహత్తరత కలిగినటువంటిది గురు ప్రసాదం. అది మన బాకీలో ఉన్నది, అది మనకు దొరుకుతున్నది అంటే మన అదృష్టం. గురువు మనకు దొరికిందంటే బాగున్న అదృష్టం కాదు. కాబట్టి ఈ గురు మార్గం మీద గట్టిగా నడువుండి, గట్టిగా ఉంటుండి, ఎప్పటికీ గురువుని విడిచి ఒక గడియ కూడా ఉండకూడదు. అందుకే వెంకటప్ప గారు రాసిండు, గురువుని విడిచి అలా గడియ ఉండడు కూడదు నీకు ఇది మనసా. అది ఆ గడియ అంటే సెకండ్లో సగం అంత టైం కూడా గురువుని విడిచి ఏ టైంలో సెట్ పని వెళ్ళిపోతుంది. గురువు మాత్రం విడవు. గురువుని విడిచి ఆడ గడియ ఉండదు కూడదు నీకు ఇది మనసు. మహానుభావులు చాలా విషయాలు మనకు చెప్పింది, మనం దానిని ఆలోచన చేస్తుండాలి, మంచి నడవడిగా నడవాలి. అప్పగారు ఎక్కడికి వస్తున్నారన్నా తప్పనిసరి పోవాలి. అప్పగారు ఆశ్రమంలో మనం సాధ్యమైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేయాలి. మనతో ఎంత అయితే అంత సేవ చేయాలి. నేను చిన్నగున్నప్పుడు చూస్తుంటే బోయిగూడలో ఉరుసులు అయితే లంగర్లో చేస్తే ఎవరు లేకపోతే షరీఫప్ప గారు కూడా బకెట్ తీసుకొని చారు పోసి మేము కూడా పోతుంటే లంగర్లా పనిచేసేటప్పుడు అందరూ వేరే వేరే పని రోజు నాకు చారు కావాలంటే అట్లా బకెట్ తీసుకొని చారు, అరే మేము పోస్తుంది కదా అంటే వాడు వచ్చి పోసే వరకు వీడు లేచినట్టున్నాడు, రా దగ్గర పడ్డాడు. సేవా గుణం అనేటువంటిది అట్లా ఉండాలి. అరే నేను గురువు కదా కూర్చున్న దగ్గర అన్ని కావాలంటే కాదు. కాబట్టి గురు మార్గం అనేటువంటిది చాలా గొప్పది, గురు శిష్యరికం అనేటువంటిది చాలా గొప్పది. దానిని ఆస్వాదించి దాని మీద నడిచి మన జన్మను మనం సార్థకం చేసుకున్నామంటే దీనికంటే వేరే ఆస్తి ఏది లేదు. ఇదే మనతో వస్తే దీన్ని గట్టిగా చేసుకోవాలి. కాబట్టి అందరు కూడా మంచి నడువుడి మీద నడువుండి అప్పగారు అందరినీ మంచిగా సదా సంతోషంగా ఉంచాలి, అన్ని విధాలు అన్ని కలిగియాలి, ఆరోగ్యాలతో ఉంచాలి. అందరికీ ఈ ఆశ్రమంలో సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశిస్తే వారికి లక్షల కోట్ల రూపాయలు కలిగియాలని కోరుకుంటూ చేస్తుంది. ఈ జూన్ నెల నుంచి